So we are talking about the size exclusion chromatography in this class. So this particular size exclusion chromatography is simply called as SEC. SEC. This is a short form for the size exclusion chromatography. So we know that there are four basic principles that we have said during the introduction for chromatography. So basically, these four principles are like adsorption chromatography, partition chromatography, ion exchange chromatography, then size exclusion chromatography. So this is one of the four basic principles that was proposed during the discovery of chromatography. Later, several new techniques came like chiral chromatography, affinity chromatography, which we have seen in the last class. So coming to this size exclusion chromatography, this is one of the basic principles of chromatography, which is nothing but the separation technique. So this size exclusion chromatography is also generally called as gel chromatography. Gel chromatography. So this name gel chromatography came because we are using a gel-like stationary phase. So whatever the stationary phase that we are using in SEC is like a gel or a matrix, and hence we are also calling this technique as gel chromatography. So this size exclusion or gel chromatography is a powerful technique that is particularly used to separate high molecular mass species. సో ఇంతవరకు మనం డిఫరెంట్ టెక్నిక్స్ చూసాం లైక్ ఏవేవి వీ హ్యావ్ సీన్ సపరేషన్ ఆఫ్ డ్రగ్స్ కావచ్చు, న్యూట్రల్ స్పీసీస్, అయాన్స్ కావచ్చు, లేదు కైరాల్ సబ్స్టాన్సెస్, లేదు ప్రోటీన్స్, లేదు బయలాజికల్ ఎండోజినస్ సిస్టమ్స్, ఇట్లాంటివన్నీ కూడా చూసాం. బట్ వీటిలో ఎక్కడా కూడా మనం వీ హ్యావ్ నాట్ టెల్ట్ అబౌట్ హై మాలిక్యులర్ మాస్ స్పీసీస్. హై మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి? జనరల్గా మన బాడీలో ఎక్కువ మాలిక్యులర్ మాస్ ఉండే ఎండోజినస్ మెటీరియల్స్ అంటే బేసికలీ దే ఆర్ లార్జర్ ప్రోటీన్స్, లేదు లార్జర్ ఎంజైమ్స్ కావచ్చు, లేకపోతే లార్జర్ న్యూక్లిక్ యాసిడ్స్ కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా హై మాలిక్యులర్ మాస్ ఉన్న సబ్స్టాన్సెస్ అంటాం. సో ఇట్లాంటి హై మాలిక్యులర్ మాస్ ఉన్న స్పీసీస్ని మనం సపరేట్ చేయడానికి సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీని యూస్ చేస్తున్నాము. సో బేసిక్గా మనం చూసినట్లయితే ఇది కూడా వన్ ఆఫ్ ద బయోక్రోమటోగ్రఫీ టెక్నిక్. ఏంటి క్రోమటోగ్రఫీ అంటే ఈ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్ విచ్ ఈస్ యూస్ ఫర్ ద సపరేషన్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. సో ఇక్కడ మనం బయోమాలిక్యూల్స్ అంటే ఏం చెప్తున్నాము? హై మాలిక్యులర్ మాస్ ఉన్న స్పీసీస్ లైక్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ అంటున్నాం. కాబట్టి దిస్ టెక్నిక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బయోక్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్. సో ఈ పర్టికులర్ టెక్నిక్ యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ చూస్తే ప్యాకింగ్స్ ఫర్ సైజ్ ఎక్స్ట్రూషన్ క్రోమటోగ్రఫీ కన్సిస్ట్ ఆఫ్ small 10 micrometer silica are polymer particles containing a network of uniform pores. ఇందాక మనం చెప్పాం కదా, మనం యూస్ చేసే పర్టికులర్ స్టేషనరీ ఫేజ్ని జెల్ అంటున్నాం, లేదు ఏ మ్యాట్రిక్స్ లైక్ నెట్వర్క్ అంటున్నాం కదా. సో ఇక్కడ ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ ఆఫ్ యూనిఫామ్ pores into which solute and solvent molecules can డిఫ్యూజ్. సో ఆ ఫామ్ అయ్యే జెల్ ఆర్ మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ అవుతుందంటే స్టేషనరీ ఫేజ్లో దాంట్లో యూనిఫామ్గా పోర్స్ ఉంటాయి. యూనిఫామ్ పోర్స్ అంటే ఇక్కడ మీరు రైట్ సైడ్ పిక్చర్లో చూడొచ్చు. సో దీస్ పోర్షన్స్ ఆర్ ద యూనిఫామ్ పోర్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ జెల్ లైక్ మ్యాట్రిక్స్. మనం ఏదైతే స్టేషనరీ ఫేజ్ తీసుకుంటున్నామో అందులో ఇట్లా యూనిఫామ్ పోర్స్ ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి పోర్స్లో బోత్ సొల్యూట్స్ అలానే మొబైల్ ఫేజ్ కూడా రెండు డిఫ్యూజ్ అయ్యేంత పోర్ సైజ్ ఉంటుంది. సో ఇట్లాంటి మ్యాట్రిక్స్ లైక్ నెట్వర్క్ ఉండే స్టేషనరీ ఫేజ్ని యూస్ చేస్తున్నాం. ఇక్కడ పైన మీరు చూస్తే ఇంకా క్లియర్గా కనపడుతుంది ఒక మ్యాట్రిక్స్ ఆర్ నెట్వర్క్ లాగా. నెట్వర్క్ అంటే ఏంటి? నెట్ అంటే ఏంటి? ఒక వల లాగా. సో ఇట్స్ జస్ట్ లైక్ నెట్వర్క్ లైక్ స్టేషనరీ ఫేజ్ ఆర్ ఎ జెల్ పార్టికల్ through which the solute molecules and the stationary phase, solute and mobile phase can diffuse. So while in the pores, molecules are effectively trapped and removed from the flow of mobile phase. సో ఈ పర్టికులర్ పోర్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయి స్టేషనరీ ఫేజ్లో, దీంట్లో మన సొల్యూట్ పార్టికల్స్ ట్రాప్ అన్న అవుతాయి, లేదు రిమూవ్ అన్న అవుతాయి. సో ఎట్లా? బై ద ఫ్లో ఆఫ్ మొబైల్ ఫేజ్ ఫ్లో. సో బేసికల్లీ దిస్ సైజ్ ఎక్స్ట్రూజన్ క్రోమటోగ్రఫీ ఈస్ యూస్ టు సపరేట్ ద సబ్స్టాన్సెస్ బేస్డ్ ఆన్ దేర్ సైజ్. సో మనము డిఫరెంట్ టెక్నిక్స్ చూసాం లైక్ అడ్సార్ప్షన్ క్రోమటోగ్రఫీ. అక్కడ సొల్యూట్స్ని ఏ విధంగా సపరేట్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ దేర్ అఫినిటీ విత్ స్టేషనరీ ఫేజ్. అలానే పార్టీషన్ క్రోమటోగ్రఫీలో ఏం చేస్తున్నాము? బేస్డ్ ఆన్ ద సాల్యుబిలిటీ ఆఫ్ సొల్యూట్ ఇన్ మొబైల్ ఫేజ్ ఆర్ స్టేషనరీ ఫేజ్ అంటున్నాం. అలానే అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలో ఏం చెప్తున్నాము? బేస్డ్ ఆన్ ది అయానిక్ ఇంట్రాక్షన్స్ బిట్వీన్ ద అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అండ్ ద సొల్యూట్ అయాన్స్ అని అంటున్నాం. బట్ ఇక్కడ మాత్రం ఏమంటున్నాము? బేస్డ్ ఆన్ దేర్ పార్టికల్ సైజ్ ఆఫ్ ద సొల్యూట్
మాలిక్యూల్స్. సో మనం ఏదైతే మిక్చర్ ఆఫ్ శాంపుల్స్ సపరేట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఏ బేసిస్లో సపరేట్ అవుతాయంటే బేస్డ్ ఆన్ దేర్ పార్టికల్ సైజ్. సో అందుకనే ఇక్కడ మనకి ఈ టెక్నిక్ కూడా సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీ అని ఉంది. సో ఇక్కడ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈ సజెస్టింగ్ దట్ వీఆర్ సపరేటింగ్ ద పార్టికల్స్ బేస్డ్ ఆన్ దేర్ పార్టికల్ సైజ్. అందుకనే ఈ టెక్నిక్ కూడా సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీ అని వస్తుంది. సో కమింగ్ టు ద బేసిక్ ప్రిన్సిపల్. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ని మనం క్రోమటోగ్రఫీకి చెప్పేటప్పుడే చెప్పాం లాస్ట్ టైమే. సో ఇక్కడ ఏమంటున్నాం చూడండి. సో లెటస్ టేక్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. సో ఇట్లా బ్లాక్ కలర్ సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా, ఇది. తర్వాత అలానే మీడియం కలర్ సర్కిల్స్ ఉన్నాయి, దెన్ డిఫరెంట్ లార్జ్ సర్కిల్స్ ఉన్నాయి. సో ఇవంతా కూడా సొల్యూట్ పార్టికల్స్ అనుకుందాం. సో లెట్ us సే దట్ ఆల్ దీస్ ఆర్ సొల్యూట్ పార్టికల్స్. తర్వాత ఇంకా బ్లాక్ కలర్లో ఉండేదంతా కూడా దిస్ ఈస్ ద స్టేషనరీ ఫేజ్ జెల్ మ్యాట్రిక్స్ అనుకుందాము. సో దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏమంటున్నాము, దీస్ స్టేషనరీ ఫేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఆఫ్ యూనిఫామ్ పోర్స్. సో వీటికంతా కూడా ఒక నెట్వర్క్ లాగా యూనిఫామ్ పోర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇట్లాంటి స్టేషనరీ ఫేజ్లో ఇట్లా డిఫరెంట్ పార్టికల్ సైజ్ ఉన్న సొల్యూట్ పార్టికల్స్ పంపించామనుకోండి మొబైల్ ఫేజ్తో పాటు, ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ స్టేషనరీ ఫేజ్కి పోర్స్ ఉన్నాయి కదా, ఆ పోర్కి ఒక పోర్ సైజ్ ఉంటుంది. అంటే ఆ పోర్ చిన్నదా పెద్దదా లేదు మీడియమా అట్లా అనేది దాని పోర్ సైజ్ బట్టి ఈ సొల్యూట్ పార్టికల్స్ దాంట్లో ట్రాప్ అవ్వాలా ట్రాప్ అవ్వకూడదా అనేది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ లీస్ట్ సైజ్ పార్టికల్స్ అంటే ఏం చెప్పొచ్చు శాంపుల్వి, ఈ థిక్ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది స్మాలెస్ట్ పార్టికల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద శాంపుల్ మాలిక్యూల్స్. సో వీటి పార్టికల్ సైజ్ ఎలా ఉంది చూడండి. సో ద పార్టికల్ సైజ్ ఆఫ్ దీస్ పార్టికల్స్ ఈస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద పోర్ సైజ్ ఆఫ్ ద స్టేషనరీ ఫేజ్, అంతేనా. సో ఈ స్టేషనరీ ఫేజ్కి ఏవైతే పోర్స్ ఉన్నాయో ఆ పోర్ సైజ్ కంటే ఈ పార్టికల్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి అవన్నీ ఏమవుతుంది, దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దీస్ పోర్స్ అండ్ దే ఆర్ బీయింగ్ ట్రాప్డ్. సో ఈ స్మాలెస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా దే కెన్ ఎంటర్ అప్ టు ద డీపెస్ట్ స్పేస్ ఆఫ్ ద పోర్ ఆఫ్ ద స్టేషనరీ ఫేజ్. అదే ఇప్పుడు సైజ్ పెరిగే కొద్దీ చూడండి పార్టికల్ సైజ్. సో పార్టికల్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకున్నాం అనుకోండి, ఇట్లాంటి లార్జర్ పార్టికల్స్. సో వీటి పార్టికల్ సైజ్ ఎలా ఉంది, సిన్స్ దీస్ ఆర్ లార్జర్ ఇన్ సైజ్ కెన్ దే పెనట్రేట్ ఇన్ టు దీస్ హోల్స్. సో అవి పెనట్రేట్ కాలేవు, ఎందుకని, బికాస్ దేర్ పార్టికల్ సైజ్ ఈస్ గ్రేటర్ దాన్ ద పోర్ సైజ్ ఆఫ్ ద స్టేషనరీ ఫేజ్. సో అట్లాంటివి ఏమవుతాయి, అవి స్టేషనరీ ఫేజ్ పోర్స్లో ట్రాప్ అవ్వవు కాబట్టి మొబైల్ ఫేజ్తో పాటు డైరెక్ట్గా అలానే కిందకి ఎల్యూట్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఓవరాల్గా సో లార్జెస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయంటే సైజ్ పరంగా అవన్నీ కూడా సిన్స్ దే ఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు దీస్ పోర్స్ దే విల్ కమ్ అలాంగ్ విత్ ద మొబైల్ ఫేజ్ డౌన్ ద కాలమ్. సో ఇక్కడ పార్టికల్కి మధ్య ఇంకో పార్టికల్కి మనకు స్పేసెస్ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ ఇంటర్ స్పేసెస్లో ఆ లార్జర్ పార్టికల్స్ అన్ని కాలమ్ నుంచి బయటకు వచ్చేస్తాయి. బట్ స్మాలర్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఆ స్మాలర్ పార్టికల్స్ అన్నీ కూడా దే విల్ ఎంటర్ ఇన్ టు ద పోర్స్. సో అవి ఈ సైడ్స్ నుంచి రాకుండా ఈ పోర్స్లో నుంచి ట్రాప్ అయిపోయేసి మళ్ళీ అగైన్ కొత్త మొబైల్ ఫేస్ వచ్చినప్పుడు దీని అంతా కూడా బయటకు తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. సో ద main principle involved in the size exclusion chromatography is that whenever a stationary phase which is containing a network of uniform pores is used to separate the particles of different molecular masses, those particles with smaller size than the pore size, they will be entrapped in the pores, whereas those which are having larger particle size than the pore size of a stationary phase, they'll be ఎక్స్క్లూడెడ్ అవుట్. సో ఇంక్లూజన్ అంటే ఇంక్లూడ్ అవ్వడం, ఎక్స్క్లూజన్ అంటే ఎక్స్క్లూడ్ అవ్వడం. సో ఏ పార్టికల్స్ ఇంక్లూడ్ అవుతాయి, ఏవైతే స్మాల్ పార్టికల్స్ ఉన్నాయో అవి ఇంక్లూడ్ అవుతాయి. ఏవి ఎక్స్క్లూడ్ అవుతాయంటే లార్జర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్క్లూడ్ అవుతాయి. సో ఈ విధంగా మనకు లార్జెస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో శాంపుల్లో దే విల్ ఆల్ బి కమింగ్ అట్ ద ఫస్ట్. సో మనకు ఫస్ట్ ఎల్యూట్ అయ్యేది ఏంటి శాంపుల్లో, లార్జెస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ఎల్యూట్ అయిపోతాయి. తర్వాత లాస్ట్లో ఎల్యూట్ అయ్యేవేంటి, ఏవైతే స్మాలెస్ట్ సైజ్ ఉన్నాయో అవన్నీ కూడా లాస్ట్లో ఎల్యూట్ అవుతాయి. సో ద ఎల్యూషన్ ఆర్డర్ విల్ బి లైక్ లార్జెస్ట్ పార్టికల్స్ ఫాలోడ్ బై మీడియం సైజ్ పార్టికల్స్ దెన్ ఫైనల్లీ స్మాలెస్ట్ పార్టికల్స్. సో లార్జర్ పార్టికల్స్ ఫస్ట్ ఎల్యూట్ అవుతాయి, స్మాలెస్ట్ పార్టికల్స్ లాస్ట్లో ఎల్యూట్ అవుతాయి. ఇంకా వీటి మధ్యలో ఉండేవన్నీ కూడా ఇంటర్మీడియట్ పార్టికల్స్, దే విల్ బి ఎల్యూటెడ్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ larger particles. So this is the principle of separation of size exclusion chromatography. So one of the uh, very characteristic feature of the size exclusion chromatography is that there is no
any sort of physico-chemical interaction between the stationary phase and the mobile phase. If you see all the other techniques like adsorption, partition, or size exclusion chromatography, there is some sort of physico-chemical interaction like adsorption interaction or solubility which is related to partitioning, or ion complex formation like in the case of ion exchange. సో అక్కడంతా కూడా ఏదో ఒక ఫిజికో కెమికల్ ఇంటరాక్షన్ ఉంది. బట్ ఇక్కడ మాత్రము స్టేషనరీ ఫేజ్కి అలానే సొల్యూట్ పార్టికల్స్కి ఎటువంటి ఫిజికో కెమికల్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వవు. ఇక్కడ జస్ట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ ఫిల్టరేషన్ ప్రాసెస్. సో మనకు ఫిల్టరేషన్ అంటే ఎలా, ఒక పేపర్ తీసుకున్నాము, దాంట్లో ఒక సొల్యూషన్ శాండ్ వేసి ఫిల్టర్ చేస్తున్నాం అనుకోండి శాండ్ వాటర్లో. సో ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్స్ అంతా కూడా ఆ ఫిల్టర్ పేపర్ నుంచి ఈజీగా పాస్ అయిపోతుంది కాబట్టి ఆ ఫిల్టర్ పేపర్ పోర్స్ నుంచి అవంతా కూడా మనకు కింద కలెక్ట్ అయిపోతాయి. వేరేస్ మనకు మిగతావన్నీ కూడా అట్లే పైన ఉండిపోతాయి. సేమ్ అలానే ఇక్కడ కూడా అంతే. సో జస్ట్ సింపుల్ ఫిల్టరేషన్ ప్రాసెస్ లాగనమాట. ఏ పార్టికల్స్ అయితే ఈ పోర్స్లో ఎంట్రాప్ అవుతాయో లేదా ఇంక్లూడ్ అవుతాయో అవన్నీ లాస్ట్ ఎల్యూట్ అవుతాయి. ఏవైతే ఇంక్లూడ్ కాకుండా ఎక్స్క్లూడ్ అవుతాయో అవన్నీ ఫస్ట్ ఎల్యూట్ అయిపోతాయి. సో దిస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైజ్ ఎక్స్ట్రూజన్ క్రోమటోగ్రఫీ. So the average residence time in the pores depends on the effective size of the unlight molecules. Molecules larger than the average pore size of the packing are excluded and thus are essentially no retention. Such species will be eluted first. Whereas molecules having diameter significantly smaller than the pores can penetrate through the pore maze and they will be entrapped for the greatest time, and these are the last to be eluted. సో వీటి రెండింటి మధ్య ఉండేది ఇంటర్మీడియట్ సైజ్ మాలిక్యూల్స్ హూస్ యావరేజ్ పెనట్రేషన్ టు ద పోర్స్ ఆఫ్ ద ప్యాకింగ్ డిపెండ్స్ ఆన్ దేర్ డయామీటర్. సో ఫస్ట్ ఎల్యూట్ అయ్యేది లార్జర్ పార్టికల్స్, లాస్ట్ ఎల్యూట్ అయ్యేది స్మాలర్ పార్టికల్స్. వీటి రెండింటి మధ్య బేస్డ్ ఆన్ దేర్ సైజ్ ఇంటర్మీడియట్ పార్టికల్స్ అన్నీ కూడా ఎల్యూట్ అవుతూ మనకు వస్తాయి. సో దిస్ ఈస్ అనదర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఎల్యూషన్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్. యూ కెన్ సీ హియర్ there are three different particles like 1, 2, 3. సో ఇక్కడ మనం చూస్తున్నాం పార్టికల్ నెంబర్ 1, 2 and 3. సో ఇక్కడ ఉన్న వాటిలో స్మాలెస్ట్ పార్టికల్ ఏది, ఇట్ ఈస్ ద థర్డ్ సొల్యూట్ పార్టికల్ విచ్ ఈస్ హ్యావింగ్ ద స్మాలెస్ట్ పార్టికల్ సైజ్, whereas 1 is the largest particle which is having a particle size greater than the pore size of the stationary phase, and second one is intermediate. సో ఫస్ట్ ఏది ఎల్యూట్ అవ్వాలంటున్నాము, ఫస్ట్ ఎల్యూట్ అయ్యేది ఏంటి ఇక్కడ చూడండి. సో ఏదైతే లార్జర్ పార్టికల్ సైజ్ ఉందో అది ఎల్యూట్ అవ్వాలంటున్నాం కదా. సో ఫస్ట్ వచ్చిన పీక్ మనకు లార్జర్ పార్టికల్, దెన్ అలానే లాస్ట్ వచ్చేది ఏదంటున్నాము స్మాలెస్ట్ పార్టికల్ కదా. సో మనకు లాస్ట్లో వచ్చిన పీక్ ఏది, ద సొల్యూట్స్ విత్ స్మాలెస్ట్ పార్టికల్ సైజ్ అండ్ ద పోర్ సైజ్. ఈ రెండింటి మధ్య వచ్చేది మనకు ఇంటర్మీడియట్ పార్టికల్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఎల్యూషన్ వాల్యూమ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రిటెన్షన్ టైం వీఆర్ టేకింగ్ రిటెన్షన్ వాల్యూమ్. మనం పారామీటర్స్లో చదివాం ఫస్ట్ యూనిట్లో హెచ్పిఎల్సిలో. రిటెన్షన్ టైం అంటే ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఫర్ ఎ సబ్స్టాన్స్ టు ఎల్యూట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ పీక్ హైట్ అన్నాం కదా. సో అలానే రిటెన్షన్ వాల్యూమ్ అంటే ఎట్లా, రిటెన్షన్ వాల్యూమ్ విఆర్ ఇస్ ఈక్వల్ టు రిటెన్షన్ టైమ్ ఇంటూ ఫ్లో రేట్. సో రిటెన్షన్ టైమ్ ఇంటూ ఫ్లో రేట్ తీసుకుంటే మనకు రిటెన్షన్ వాల్యూమ్ వస్తుంది. సో ఇన్ సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీ వీఆర్ యూజింగ్ రిటెన్షన్ వాల్యూమ్ యాజ్ ద క్వాలిటేటివ్ పారామీటర్ బట్ నాట్ రిటెన్షన్ టైం. టైం ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్లో తీసుకోకుండా విఆర్ తీసుకుంటాము, రిటెన్షన్ వాల్యూమ్ తీసుకుంటాము. అండ్ లాగ్ వై యాక్సిస్లో లాగ్ ఎం విచ్ ఈస్ నథింగ్ బట్ లాగ్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్. సో ఇప్పుడు అట్లా మనం తీసుకున్నట్లయితే సో ఫస్ట్ ఇక్కడ గ్రాఫ్లో చూడొచ్చు. సో ఇనీషియల్గా తక్కువ వాల్యూమ్ పట్టేది ఏది, ఏవైతే ఎక్కువ మాలిక్యులర్ సైజ్ ఉందో అవన్నీ కూడా ఇనీషియల్గా ఎల్యూట్ అవుతున్నాయి. దెన్ ఇంటర్మీడియట్ పార్టికల్స్, ఇంకా లాస్ట్లో వచ్చేసరికి యు ఆర్ రిక్వైరింగ్ ద స్మాలెస్ట్ పార్టికల్ టు బి ఎల్యూటెడ్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే స్మాలెస్ట్ పార్టికల్స్ని ఎల్యూట్ చేయాలంటే ద వాల్యూమ్ ఆఫ్ మొబైల్ ఫేజ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ వెరీ హై, వెరాజ్ ఫర్ eluting the largest particles you require less amount of mobile phase. సో మొబైల్ ఫేజ్ అనేది మనకు స్మాలెస్ట్ పార్టికల్స్ ఎల్యూట్ చేయాలంటే ఎక్కువ కావాలి, వెరాస్ లార్జెస్ట్ పార్టికల్స్ని ఎల్యూట్ చేయాలంటే వీ నీడ్ less amounts of mobile phase. So this is the calibration curve for the size exclusion chromatography. సో జనరల్గా మనం శాంపుల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం సపరేట్ చేసే శాంపుల్స్ ఈ రేంజ్లో ఉండేట్లు సెలెక్ట్ చేసుకుంటే మీకు క్లియర్గా సపరేట్ అవుతాయి అన్నమాట.
So this is the representation of the size exclusion chromatography. Then coming to the theory of size exclusion chromatography. సో ఎలా సపరేట్ అవుతాయి, మోర్ ఓవర్ ఇంటర్మీడియట్ పార్టికల్స్ అంటున్నాం. ఇంటర్మీడియట్ పార్టికల్స్ కనుక 4-5 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయనుకోండి, అవి ఎలా సపరేట్ అవ్వాలని తెలియాలి కదా. లార్జెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకో చిన్న పాయింట్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనేది లార్జెస్ట్ పార్టికల్, ఇట్ ఈస్ హ్యావింగ్ టోటల్ ఎక్స్క్లూజన్ వాల్యూమ్ అంటున్నాం. 3 అనేది స్మాలెస్ట్ పార్టికల్ సైజ్ కదా. ఇప్పుడు 3 కన్నా ఇంకా చిన్నగా ఉందనుకోండి, అవి ఎలా అల్యూట్ అవుతాయి? సో అవి కూడా 3తో పాటే కలిపి ఎల్యూట్ అవుతాయి. సో 3 థర్డ్ పార్టికల్తో పాటే ఇంకా చిన్న చిన్నవి కూడా దాంతో పాటే ఎల్యూట్ అవుతాయి. ఒకవేళ 1 కంటే ఇంకా పెద్ద లార్జర్ సొల్యూట్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా ఎలా ఎల్యూట్ అవుతాయి? అవంతా కూడా 1తో పాటే కలిపి ఇవన్నీ కూడా సింగిల్ బ్యాండ్ లాగా వస్తాయి. 3 కన్నా తక్కువ ఉన్నవి కూడా సింగిల్ బ్యాండ్ లాగా వస్తాయి. బట్ ద పెక్యులర్ ఫీచర్ ఆఫ్ ద సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీ ఈస్, ఈ రెండింటి మధ్యలో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయనుకోండి ఇంటర్మీడియట్ పార్టికల్స్, సో అవన్నీ కూడా ఎలా ఎల్యూట్ అవుతాయి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ సొల్యూట్ పార్టికల్స్. సో అదే మనం ఇక్కడ థియరీలో చూడబోతాం. సో ఏ స్టేషనరీ ఫేజ్ సైజ్ సెలెక్టివిటీ ఎక్స్టెండ్స్ ఓవర్ ఏ ఫైనైట్ రేంజ్. ఫైనైట్ అంటే కౌంటబుల్ రేంజ్లో మాత్రమే ఉంటుంది. ఇన్ఫినిట్ అంటే లిమిట్లెస్. అదే ఫైనైట్ అంటే ఒక లిమిటెడ్ రేంజ్లో మాత్రమే మనకు ఒక స్టేషనరీ ఫేజ్లో సపరేట్ చేయొచ్చు. సో ఇందాక మనం చెప్పినట్లు ఏం చెప్పాము, all solutes significantly smaller than the pores move through the column's entire volume and elute simultaneously. సో మనకు స్మాలెస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకెంత చిన్నదైనా కావచ్చు, ఒకసారి ఆ పోర్ సైజ్ కంటే తక్కువైంది అంటే అది ఎంత చిన్నగా ఉన్నా, ఎన్ని పార్టికల్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా సైమల్టేనియస్గానే వస్తాయి. సో వాటికి ఎంత రిటెన్షన్ వాల్యూమ్ కావాలంటున్నాం చూడండి. సో మనం ఇందాక చెప్పాం కదా, వీఆర్ నాట్ మెజరింగ్ the retention time in size exclusion chromatography, but we are measuring the retention volume. So our retention volume ని ఎలా మెజర్ చేస్తున్నాము? By this particular equation, Vr retention volume is equal to Vi plus V naught. So ఇక్కడ ఏంటి Vi అంటే, Vi is the volume of mobile phase occupying the stationary phase pore space, and V naught is the mobile phase volume of the mobile phase in the remainder of the column. సో ఇక్కడ వి నాట్ అంటే ఏంటి, ఈ పోర్ సైజ్ ఉంది కదా, ఈ పోర్స్లో అంతా ఎంత వాల్యూమ్ అయితే మొబైల్ ఫేస్ ఫిల్ అవుతుందో దాన్ని విఐ అంటున్నాం. విఐ ఇక మిగిలిన దాన్ని అంతా కూడా వి నాట్ అంటున్నాం. సో ఇక్కడ మనకు ఒక పార్టికల్ ఎల్యూట్ అవ్వాలి అంటే ద వాల్యూమ్ ఆఫ్ ద రిటెన్షన్ వాల్యూమ్ ఆఫ్ ద మొబైల్ ఫేస్ రిక్వైర్డ్ ఈస్ బోత్ విఐ ప్లస్ వి నాట్. సో ఇక్కడ ఇంక్లూజన్ లిమిట్ అంటే ఏమంటున్నాం చూడండి. సో ద లార్జెస్ట్ సొల్యూట్ ఫర్ విచ్ దిస్ ఈక్వేషన్ హోల్డ్స్ ఈస్ ద కాలమ్స్ ఇంక్లూజన్ లిమిట్ ఆర్ పర్మియేషన్ లిమిట్. సో ఒక పార్టికల్ కనుక ఆ పర్టికులర్ పోర్స్లో ఇంక్లూడ్ అవ్వాలి అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయితేనే అట్లాంటి పార్టికల్స్ అన్నీ కూడా అవి ఇంక్లూడ్ అవుతాయి, పోర్స్లోకి ఎంటర్ అవుతాయి, లేకపోతే ఎంటర్ కావు. అలానే those solutes that are too large to enter the pores elute simultaneously. ఇందాక చెప్పాం కదా, సో లార్జర్ పార్టికల్ ఉంది, ఈ 1 అనే పార్టికల్, దానికంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ పార్టికల్ సైజ్ ఉండే అవన్నీ కూడా కలిపి సింగిల్ బ్యాండ్ లానే వస్తుంది, అవన్నీ కూడా సైమల్టేనియస్ గానే ఎల్యూట్ అవుతాయి. సో అట్లాంటి వాటికి ఎంత వాల్యూమ్ కావాలంటున్నాం? వీఆర్ సేయింగ్ దట్ ద రిటెన్షన్ వాల్యూమ్ ఈస్ విఆర్ ఇస్ ఈక్వల్ టు వి నాట్. సో ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్కి డిఫరెన్స్ ఏంటి చూడండి. ఇక్కడ వి నాట్ ప్లస్ విఐ అంటున్నాం, ఇక్కడ ఓన్లీ వి నాట్ అంటున్నాం. ఏంటి ఇక్కడ విఐ అంటే, విఐ అంటే ఇందాక పోర్ వాల్యూమ్ అన్నాం కదా, ఇక్కడ పోర్ వాల్యూమ్ అంటే మనకి ఇక్కడ అవసరం లేదు. ఎందుకని? బికాస్ దీస్ లార్జర్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ ఎంటరింగ్ ఎనీ ఆఫ్ దీస్ పోర్స్. ఇక్కడ లార్జర్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ పోర్స్లో ఎంటర్ అప్ అవ్వదు కాబట్టి మనకు మొబైల్ ఫేజ్ వి నాట్ ఉంటే చాలు. సో ద ఏ పార్టికల్స్ అయితే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై అవుతాయో వాటిని అన్నింటినీ కూడా ఎక్స్క్లూజన్ లిమిట్ అంటున్నాం. సో మనకు 2 ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఉంది. ఒకటి ఇన్క్లూజన్ లిమిట్ ఈక్వేషన్, ది అదర్ ఈస్ ఎక్స్క్లూజన్ లిమిట్ ఈక్వేషన్. సో వీటి ప్రకారము కనుక మాలిక్యూల్స్ బిహేవ్ చేస్తే ఏవి ఇంక్లూడ్ అవ్వాలి, ఏవి ఎక్స్క్లూడ్ అవ్వాలి అనేది మనం ఈ ఈక్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు ప్రాబ్లము ఈ రెండింటి గురించి కాదు, మన ప్రాబ్లం అంతా ఏంటి, ఈ రెండిటి మధ్య ఉండేవి, ఇంక్లూజన్ కాకుండా అలానే ఎక్స్క్లూజన్ కాకుండా మధ్యలో ఉండే సైజ్ పార్టికల్స్ ఎలా సపరేట్ అవుతాయి. సో ఫర్ ఎ సొల్యూట్ హూస్ సైజ్ ఈస్ బిట్వీన్ ద ఇంక్లూజన్ లిమిట్ అండ్ ద ఎక్స్క్లూజన్ లిమిట్, ది అమౌంట్ ఆఫ్ టైమ్ ఇట్ స్పెండ్స్ ఇన్ ద స్టేషనరీ ఫేజ్ పోర్ స్పేస్ ఈస్ ప్రపోర్షనల్ టు ఇట్స్ సైజ్. సో ఇక్కడ ఇది చాలా చాలా
ఇంపార్టెంట్ పాయింట్. సో స్మాలర్ పార్టికల్స్ లాస్ట్లో వస్తాయి అన్నాం, లార్జర్ పార్టికల్స్ ఫస్ట్లో వస్తాయి, బట్ మధ్యలో వచ్చేవి ఇంటర్మీడియట్ పార్టికల్స్ అంటున్నాం కదా. సో ఇక్కడ ఈ ఇంటర్మీడియట్ పార్టికల్స్లో కనుక 2-3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయనుకోండి, అవి ఎలా ఎల్యూట్ అవుతున్నా అంటున్నాము, అవి ఎంత టైం స్పెండ్ చేస్తాయంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ సైజ్ అంటున్నాం. సో ఎంత తక్కువ సైజ్ ఉంది అంటే అంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తాయి, ఎంత ఎక్కువ పార్టికల్ సైజ్ ఉంటే అంత త్వరగా ఎల్యూట్ అయిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి ఇంటర్మీడియట్ పార్టికల్స్కి మనం వాల్యూమ్, రిటెన్షన్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే దిస్ ఈస్ ది మోడిఫైడ్ ఈక్వేషన్. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ యాజ్ సేమ్ యాజ్ ఇంక్లూజన్ లిమిట్, లైక్ విఆర్ ఇస్ ఈక్వల్ టు డి ఇంటూ విఐ ప్లస్ వి నాట్. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఈక్వేషన్ కదా ఇంక్లూజన్కి, చూడండి విఆర్ ఇస్ ఈక్వల్ టు విఐ ఇంటూ వి నాట్, బట్ ఇక్కడ డి అనేది అడిషనల్గా పెట్టాం. సో వాట్ ఈస్ డి హియర్? దిస్ డి ఈస్ సొల్యూట్స్ డిస్ట్రిబ్యూషన్ రేషియో అండ్ ఇట్ విల్ బి బిట్వీన్ 0 to 1. సో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. డి కనుక 0 పెట్టామనుకోండి, వాట్ విల్ బి దిస్ ఈక్వేషన్? విఆర్ ఇస్ ఈక్వల్ టు, ఈ ఫ్యాక్టర్ మొత్తం 0 అయిపోతుంది కదా, అప్పుడేమవుతుంది? ఇట్ విల్ బి దిస్ పర్టికులర్ ఈక్వేషన్, ఎక్స్క్లూజన్ లిమిట్ అవుతుంది. సో సొల్యూట్ డిస్ట్రిబ్యూషన్ రేషియో 0 ఉంది అంటే అది ఎక్స్క్లూజన్ లిమిట్ కింద వస్తుంది. ఒకవేళ డి కనుక 1 ఉంది అంటే ఇట్ విల్ బి అండర్ ఇంక్లూషన్ లిమిట్. అలా కాకుండా ఆ రెండింటి మధ్య వాల్యూస్ కనుక ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0.1 నుంచి 0.9 అయితే అప్పుడు వాటి డిస్ట్రిబ్యూషన్ రేషియో వాల్యూ బట్టి ఏవి ఎక్కువ ఉంటే అవి అంత త్వరగా ఎల్యూట్ అవుతాయి, దేనికైతే డి వాల్యూ తక్కువ ఉంటుందో అవి అంత స్లోగా వస్తాయి అన్నమాట. సో అట్లా మనం ఈ సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీలో ఇంటర్మీడియట్ పార్టికల్స్ని మనం సపరేట్ చేసుకోవచ్చు. సో మన ఏమంతా ఏంటి? టు సపరేట్ ద ఇంటర్మీడియట్ సైజ్డ్ పార్టికల్స్. సో మనం సెలెక్ట్ చేసుకునే శాంపుల్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ శాంపుల్ ఉందనుకోండి, ఆ శాంపుల్ బట్టి మనం స్టేషనరీ ఫేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆ స్టేషనరీ ఫేజ్ పోర్ సైజ్ ఎలా ఉంటే ఇంటర్మీడియట్ పార్టికల్స్ వాటి సైజ్ ప్రకారం సపరేట్ అవుతాయి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. దెన్ కమింగ్ టు this slide where we are seeing different types of size exclusion chromatography. సో ఈ పర్టికులర్ టెక్నిక్ని మనం ఆల్రెడీ ఏమని చెప్పాము? జెల్ క్రోమటోగ్రఫీ అని చెప్పాము. సో జెల్ క్రోమటోగ్రఫీ అని అన్నాం కాబట్టి ఇట్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాజ్ ద జెల్ chromatography, and this particular gel chromatography can be classified as two more techniques called as gel filtration chromatography, which is nothing but GFC, and the other technique is gel permeation chromatography. So gel filtration chromatography అంటాము, లేదు అంటే gel permeation chromatography అంటాం. జెల్ ఫిల్టరేషన్ ఆర్ జెల్ పర్మియేషన్. సో ఎలా ఇస్తున్నాం ఈ నామన్క్లేచర్ అంటే చూడండి. సో వెన్ ఎవర్ ద స్టేషనరీ ఫేజ్ విచ్ వీఆర్ యూజింగ్ ఈస్ హైడ్రోఫిలిక్ అండ్ ద మొబైల్ ఫేజ్ ఈస్ బీయింగ్ యాక్వియస్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ జెల్ ఫిల్టరేషన్. సో స్టేషనరీ ఫేజు, మొబైల్ ఫేజ్ రెండు పోలార్గా ఉన్నాయి అనుకోండి, ఆర్ హైడ్రోఫిలిక్గా ఉన్నాయి అంటే ఆ టెక్నిక్ని మనం జెల్ ఫిల్టరేషన్ అంటాము. వెరాస్ స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్ రెండు కూడా నాన్ యాక్వియస్గా ఉన్నాయి ఆర్ ఆర్గానిక్గా ఉన్నాయి అంటే దెన్ వీ కాల్ దెమ్ యాజ్ ద జెల్ పర్మియేషన్. సో స్టేషనరీ ఫేజ్ హైడ్రోఫోబిక్, మొబైల్ ఫేజ్ నాన్ యాక్వియస్ అంటే రెండు నాన్ పోలార్గా ఉంటే జెల్ పర్మియేషన్, లేదు రెండు పోలార్గా ఉంది అంటే జెల్ ఫిల్టరేషన్ క్రోమటోగ్రఫీ అంటాం. So talking about this gel permeation chromatography, the material packing most often used is the copolymer polystyrene divinyl benzene. సో మనం ఏమని చెప్పాం, జెల్ పర్మియేషన్లో హైడ్రోఫోబిక్ అంటున్నాం కదా. హైడ్రోఫోబిక్ అంటే నథింగ్ బట్ దే ఆర్ ఆపోజిట్ టు ది హైడ్రోఫిలిక్ సబ్స్టాన్సెస్, అంటే నాన్ పోలార్గా ఉంటాయి. సో మనం యూజ్ చేసేది జనరల్గా polystyrene divinyl benzene, అలానే ఆర్గానిక్ మొబైల్ ఫేజెస్ సచ్ యాజ్ టెట్రాహైడ్రోఫ్యూరాన్, ట్రైక్లోరోమీథేన్, ట్రైక్లోరోబెన్జీన్ ఇట్లాంటివన్నీ కూడా యూస్ చేస్తాం. సో ఈ టెక్నిక్ దేనికి ఎక్కువ యూస్ చేస్తామంటే ఫర్ కెమికల్ అనాలిసిస్. సో ఎట్లాంటి శాంపుల్స్ అంటే కెమికల్ అనాలిసిస్ చేయడానికి ఈ టెక్నిక్ యూస్ చేస్తాము. వెన్ కమింగ్ టు దిస్ జెల్ ఫిల్టరేషన్ క్రోమటోగ్రఫీ, హియర్ వీఆర్ యూజింగ్ ద హైడ్రోఫిలిక్ స్టేషనరీ ఫేజెస్. సో ఇక్కడ జనరల్గా ఏది యూస్ చేస్తాము అంటే the most widely used are polystyrene divinyl benzene base particle that is made biocompatible with hydrophilic coating. సో ఇక్కడ కూడా రెండిట్లో polystyrene divinyl benzene యూస్ చేస్తాం.
సో అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలో మీరు చూసుంటారు కదా, పాలిస్టైరిన్ డైవినైల్ బెంజీన్ అని. సో రెండిట్లో అదే యూస్ చేస్తాం. బట్ బేసిక్గా ఏంటి అంటే దిస్ పాలిస్టైరిన్ డైవినైల్ బెంజీన్ ఈజ్ ఆర్గానిక్ కోపాలిమర్, అంటే నాన్ పోలార్గా ఉంటుంది. దాన్ని పోలార్గా చేయడానికి ఏం చేస్తున్నాము, వీఆర్ కోటింగ్ దోస్ పార్టికల్స్ విత్ హైడ్రోఫిలిక్ గ్రూప్స్ లైక్ OH గ్రూప్ ఆర్ సల్ఫోనిక్ గ్రూప్స్. ఈ రెండు గ్రూప్స్ కనుక ఆ పాలిస్టైరిన్ డైవినైల్ బెంజీన్కి సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆ నాన్ పోలార్ నేచర్ కాస్త తగ్గి పోలార్ స్టేషనరీ ఫేజెస్గా అవుతాయి. GFC is mainly used to separate biopolymers like polysaccharides and proteins, biological macromolecules like proteins. So ఇట్లా టూ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సైజ్ ఎక్స్ట్రూజన్ క్రోమటోగ్రఫీని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దెన్ కమింగ్ టు కాలమ్ ప్యాకింగ్. సో ఇందాక చెప్పినట్లు ద మోస్ట్ వైడ్లీ యూస్డ్ ఆర్ ఇదర్ పాలిమర్ బీడ్స్ ఆర్ సమ్ టైమ్స్ సిలికా బేస్డ్ పార్టికల్స్. సో జనరల్గా ఈ పార్టికల్స్ యొక్క పోర్ సైజ్ ఎంత అంటున్నాము ఆర్ డయామీటర్ ఎంత అంటున్నాము, ఇట్ ఈస్ 5 to 10 micrometers. So most early size extrusion chromatography was carried out on cross linked polystyrene divinyl polymers. అందుకనే మనం ఎక్కువగా PSDVBనే ఎక్కువ యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఉండే టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక టైప్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్ వచ్చింది పాలిస్టైరిన్ డైవినైల్ బెంజీన్, ఇంకొకటి సిలికా. సో రెండిటికి కూడా పార్టికల్ సైజ్ ఎంత, 10 మైక్రోమీటర్. సో ఇక్కడ పోర్ సైజ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో పార్టికల్ సైజ్కి పోర్ సైజ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. సో పార్టికల్ సైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిలికా జెల్ పార్టికల్ అనుకోండి, ఈ పార్టికల్ యొక్క డయామీటర్ని మనము పార్టికల్ సైజ్ అంటాం, పార్టికల్ సైజ్. అదే ఈ పార్టికల్లో ఇందాక మనం చూసాం కదా మైక్రో పోర్స్ ఉంటాయి, చిన్న చిన్న పోర్స్ ఉంటాయి సర్ఫేస్ పైన, ఆ సర్ఫేస్ పైన ఉండే పోర్స్ని మనము పోర్ సైజ్ అంటున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పార్టికల్ సైజ్ అండ్ ద పోర్ సైజ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీఆర్ హ్యావింగ్ ఎ టేబుల్ విచ్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ ద యావరేజ్ పోర్ సైజ్ అండ్ ద మాలిక్యులర్ మాస్ ఎక్స్క్లూజన్ లిమిట్. సో ఇందాక నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, లైక్ మనం సపరేట్ చేసేది, మనం శాంపుల్స్ ఏవైతే సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపుల్ యొక్క మాలిక్యులర్ మాస్ బట్టి మనం స్టేషనరీ ఫేజ్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో దట్ పర్టికులర్ సెలెక్షన్ టేబుల్ ఈస్ గివెన్ హియర్. సో ఇక్కడ మీరు చూడండి, సో మాలిక్యులర్ మాస్ ఎంత ఉంటే ఏ పోర్ సైజ్ ఉన్న స్టేషనరీ ఫేజ్ సెలెక్ట్ చేసుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ 700 ఉంది మాలిక్యులర్ మాస్, సో యూ హ్యావ్ టు యూస్ ఏ పోర్ సైజ్ ఆఫ్ 100. లేదు 0.1 to 20 into 10^4 ఉంది ఎక్స్క్లూజన్ లిమిట్ మాలిక్యులర్ మాస్, దెన్ యూ హ్యావ్ టు యూస్ 1000 ఆమ్స్ట్రాంగ్స్ పోర్ సైజ్. సో అట్లా మనకు మాలిక్యులర్ మాస్ పెరిగే కొద్దీ ఏం చేస్తున్నాము, వీఆర్ ఆల్సో ఇంక్రీజింగ్ ద పోర్ సైజ్. సో పోర్ సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ని మనం ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తాము, మాలిక్యులర్ మాస్ పెరుగుతూ ఉంటే. అలానే సిలికా జెల్లో కూడా ఇచ్చున్నాం చూడండి. సో మన యొక్క శాంపుల్లో ఎంత మాలిక్యులర్ మాస్ ఉన్న ప్రోటీన్ని మనం సపరేట్ చేయాలి అని మనం ముందరే డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ స్టేషనరీ ఫేజ్ ఉన్న కాలంలో సపరేట్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్టేషనరీ ఫేజెస్ అనేది మనకి చాలా ఎక్కువ ఏమి ఉండవు, ఉండేది రెండే బేసిక్గా, ఒకటి పాలిస్టైరిన్ డైవినైల్ బెంజీన్, లేదు సిలికా. బట్ ఇక్కడ వాటిల్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వస్తాయి, లైక్ బేస్డ్ ఆన్ దేర్ పోర్ సైజ్. సో ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ పాలిస్టైరిన్ చూడండి చాలా పోర్ సైజెస్లో అవైలబుల్ అవుతాయి. సో ఇప్పుడు వీటిల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ శాంపుల్ దట్ వీఆర్ టేకింగ్. సో మనం ఎంత మాస్ ఉన్న సబ్స్టాన్సెస్ని సపరేట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని దాని ప్రకారం ఈ స్టేషనరీ ఫేజెస్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ పోర్ సైజ్ ఆఫ్ ద పార్టికల్. Then coming to the instrumentation. So instrumentation is as same as HPLC. సో అగైన్ మనం ఆల్రెడీ చెప్తూ వచ్చినాం, హెచ్పిఎల్సి మీరు ఎంత జాగ్రత్తగా చెప్తే ఇన్స్ట్రుమెంటేషన్ దాదాపు అన్నిటికీ అదే. మీరు లాస్ట్లో చూసారు టెక్నిక్స్, చాలా టెక్నిక్స్, HILIC, లేకపోతే నానో లిక్విడ్ క్రోమటోగ్రఫీ కావచ్చు, లేకపోతే యూపిఎల్సి, నేను చూసిన అఫినిటీ క్రోమటోగ్రఫీ, లేదా అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, వీటిలన్నిటిలో కూడా బేసిక్ హెచ్పిఎల్సి కాంపనెంట్సే ఉంటాయి, లైక్ పంప్స్, దెన్ మొబైల్ ఫేజ్ రిజర్వాయర్స్ కావచ్చు, ఫిల్టర్స్, శాంపుల్ ఇంజెక్షన్ సిస్టమ్స్, డిటెక్టార్స్, ఇవన్నీ సేమ్గానే ఉంటాయి. బట్ మెయిన్గా మనకు మారేది ఎక్కడ, ఇవన్నీ కూడా స్టేషనరీ ఫేజ్ లేదు కాలమ్స్లో మారుతాయి. సో ఇక్కడ కూడా వీఆర్ యూజింగ్ ద ఇన్స్ట్రుమెంటేషన్ విచ్ ఈస్ సిమిలర్ టు HPLC, ఎక్సెప్టింగ్ దట్ ద కాలమ్స్ ఆర్ బిగ్గర్.
లార్జర్ కాలమ్స్ని వాడతాం హెచ్పిఎల్సిలో కంటే. లార్జర్ కాలమ్స్, సో లార్జర్ కాలమ్ డజంట్ మీన్ దట్ వీఆర్ యూజింగ్ లార్జర్ పార్టికల్స్. లార్జర్ కాలమ్ అంటే పెద్ద కాలమ్ అని, అంటే ఎక్కువ స్టేషనరీ ఫేజ్ ఉన్నది, ఎక్కువ లెంత్ ఉన్న కాలమ్స్ అని. అంతేగాని ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ యూజింగ్ లార్జర్ పార్టికల్ సైజ్. మనం యూజ్ చేసే పార్టికల్ సైజ్ ఎంత, 10 మైక్రోమీటర్స్. అదే హెచ్పిఎల్సిలో అయితే 5 యూజ్ చేస్తాం. సో ఇక్కడ బిగ్గర్ అంటే మనము ఏదో పెద్ద పెద్ద పార్టికల్ సైజ్ ఉన్న పార్టికల్స్ అని కాదు, ఓన్లీ దే ఆర్ up to 10 micrometers. But the thing is that we are using relatively bigger dimensions of the column. So to increase the resolution, it is customary to use 2 or 3 columns with different porosities in series. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న శాంపుల్లో క్లోజ్ మాలిక్యులర్ మాస్ ఉండేవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక 500, 550, 600, 650 మాలిక్యులర్ డాల్టన్స్ ఉన్నాయి. సో ఇవి రిలేటివ్గా ఏంటి అంటే క్లోజ్గా ఉన్న మాలిక్యులర్ మాసెస్ సబ్స్టాన్సెస్ కాబట్టి వీటిని సపరేట్ చేయాలంటే మనం సింగిల్ కాలంలో సపరేట్ చేస్తే అంత క్లియర్గా సపరేట్ కాకపోవచ్చు. అందువల్ల వీటిని మల్టిపుల్ కాలమ్స్, అంటే సిరీస్ ఆఫ్ కాలమ్స్, అంటే ఒక కాలం తర్వాత ఇంకో కాలము అట్లా సైమల్టేనియస్గా కనెక్ట్ చేసుకుంటూ ఒక 2 to 3 కాలమ్స్లో మనం సపరేట్ చేసుకుంటాము. సో ఒక్కొక్క కాలంకి ఏంటి అంటే కనెక్షన్ ఉంటుంది. సో ఈ కాలం అయిన తర్వాత సెకండ్ కాలం అయిన తర్వాత థర్డ్ కాలంకి అట్లా వెళ్ళి సపరేషన్ జరుగుతుంది. బట్ ఇక డిఫరెన్స్ ఏంటి చూడండి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ కాలంలో సేమ్ స్టేషనరీ ఫేజ్ ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ పొరాసిటీస్ ఉంటాయి. డిఫరెంట్ పొరాసిటీస్ అంటే ఇక్కడ ఏదర్ ఇది పెంచుకుంటూ వెళ్తాము, లేదు సీరియస్గా తగ్గించుకుంటూ వెళ్తాం. సో అట్లా చేసుకుంటే కనుక మనం రెజల్యూషన్ పెంచుకోవచ్చు. సో రెజల్యూషన్ ఇస్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ కాంపనెంట్స్. సో క్లోజ్గా ఉండే మాలిక్యులర్ స్పీసీస్ని మనం బాగా సపరేట్ చేయాలి, కంప్లీట్గా సపరేట్ చేయాలన్నప్పుడు యూ కెన్ యూస్ 2 to 3 కాలమ్స్ ఇన్ సిరీస్. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ డిటెక్టర్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిటెక్టర్. సో మనకు ఆల్రెడీ తెలుసు హెచ్పిఎల్సిలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిటెక్టర్ని యూనివర్సల్ డిటెక్టర్ అని అంటాం. సో దిస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్ దట్ ఆర్ ఎల్యూటెడ్ ఇన్ సైజ్ ఎక్స్క్లూజన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ పర్టికులర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ద్వారా మనకు మాలిక్యులర్ సైజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమీ తెలియదు. శాంపుల్ ఎల్యూట్ అయిందా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది తప్పితే ఈ పర్టికులర్ డిటెక్టర్ ద్వారా మనకి ఎటువంటి మాలిక్యులర్ మాస్ తెలియదు, అలానే సెన్సిటివిటీ కూడా తక్కువ అనమాట. సో ఇట్లాంటి వాటిని అంతా కూడా మనం ఓవర్కమ్ అవడానికి వేరే టెక్నిక్స్ ఆర్ వేరే డిటెక్టర్స్ని యూజ్ చేస్తాం. లైక్ యూవీ డిటెక్టర్ కావచ్చు, లేదు ఫ్లోరసెంట్ డిటెక్టర్స్ కావచ్చు, లేదు లైట్ స్కాటరింగ్ డిటెక్టర్ కావచ్చు. సో ఈ 3 డిటెక్టర్స్ కనుక యూజ్ చేస్తే ఇంకొంచెం సెన్సిటివిటీ ఆఫ్ డిటెక్షన్ పెరుగుతుంది. సో వీటిల్లో కూడా మనం జనరల్గా యూజ్ చేసేది ఎవాపరేటివ్ లైట్ స్కాటరింగ్ డిటెక్టర్, విచ్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ ఈఎల్ఎస్టి. సో ఇక్కడ ఈ డిటెక్టర్ కనుక యూజ్ చేస్తామనుకోండి, ఈ డిటెక్టర్ యూజ్ చేస్తే మనకు సపరేట్ అయిన కాంపౌండ్స్ యొక్క పార్టికల్ సైజ్ని డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఈఎల్ఎస్డి డిటెక్టర్ ఫర్ సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీ. ఇంకా వేరే ఏ డిటెక్టార్లో కూడా మనకు పార్టికల్ సైజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాదు. సో ఎందుకు ఈ డిటెక్టర్ స్పెసిఫిక్గా యూస్ చేయాలి అంటే మనం సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీ యూస్ చేసేది ఎందుకు, టు డిటర్మైన్ ద పర్టికులర్ మాలిక్యులర్ మాస్ ఆర్ మాలిక్యులర్ సైజ్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్. సో ఇక్కడ మీరు డౌట్ రావచ్చు మాలిక్యులర్ మాస్ అంటూ ఉన్నామని. సో జనరల్గా మాలిక్యులర్ మాస్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా దాని పార్టికల్ సైజ్ కూడా రిలేటివ్గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో మోర్ ద మాలిక్యులర్ మాస్, మోర్ విల్ బి ద పార్టికల్ సైజ్. సో పార్టికల్ సైజ్ డిటర్మైన్ చేస్తే ఆటోమేటిక్గా దాని మాలిక్యులర్ మాస్ కూడా డిటర్మైన్ చేసినట్లే. సో ఫర్ దీస్ పర్పసెస్ వీఆర్ యూజింగ్ ఏ స్పెషల్ డిటెక్టర్ కాల్డ్ యాజ్ evaporative light scattering detector. So here is the picture which is representing the construction of an ELST detector which is having a link for the column. సో కాలం నుంచి ఏవైతే సపరేట్ అవుతూ వస్తుందో సైజ్ ఎక్స్క్లూజన్ కాలం నుంచి ఆ కాలంని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. సో దాంతోపాటు యాక్సెసరీస్ ఏమున్నాయి చూడండి. సో దిస్ ఈస్ హ్యావింగ్ ఎ ప్రొవిజన్ ఫర్ ద ఫ్లో ఆఫ్ నైట్రోజన్ ఆర్ ఎయిర్. సో నైట్రోజన్ అండ్ ఎయిర్ని పంపించడానికి ఒక ప్రొవిజన్ ఉంది. దెన్ వీఆర్ హ్యావింగ్ అన్ ఆటమైజర్. ఆటమైజర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ బ్రేక్స్ ద లార్జర్ డ్రాప్లెట్స్ ఇంటూ స్మాలర్ droplets. So atomization or nebulization అంటే ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద లార్జర్ డ్రాప్లెట్స్ ఇంటూ స్మాలర్ డ్రాప్లెట్స్. సో మనకు మొబైల్ ఫేస్తో పాటు వస్తుంది కదా ఈ సొల్యూట్ పార్టికల్స్ అన్నీ కూడా. సో ఆ మొబైల్ ఫేస్ అట్లే బల్క్గా రాకుండా మనం స్మాలర్ పార్టికల్స్గా చేయడానికి ఆటమైజేషన్ వాడుతున్నాం. దెన్ ఇక్కడ ఎక్స్పాన్షన్ ఛాంబర్ ఉంది. సో ఈ ఎక్స్పాన్షన్ ఛాంబర్లో
మనం హీటింగ్ ట్యూబ్స్ పెడుతున్నాం, హీటెడ్ డ్రిఫ్ట్ ట్యూబ్. సో ఇక్కడ మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయొచ్చు ఫ్రమ్ 40 to 200 degrees సెంటిగ్రేడ్. వన్స్ ఇక్కడ హీటింగ్ అయినప్పుడు ఏమవుతుంది చూడండి, మన మొబైల్ ఫేస్ కనుక లిక్విడ్, అదే మన మొబైల్ ఫేస్ లిక్విడ్ కదా, సో ఈ టెంపరేచర్లో ఆ మొబైల్ ఫేస్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి లాస్ట్కి ఏం లీవ్ చేస్తుంది, ఇట్ ఈస్ లీవింగ్ ద రెసిడ్యూ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్స్. సో ఇప్పుడు ద సొల్యూట్ పార్టికల్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద మొబైల్ ఫేస్, ఓన్లీ పార్టికల్స్ మాత్రమే వస్తాయి. సో ఇంకా ఈ కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ ఏ లేజర్ సోర్స్ విచ్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ డ్రిఫ్ట్ ట్యూబ్. సో ఈ లేజర్ లైట్ దానిపైన పడి ఆ పార్టికల్ సైజ్ ప్రకారము అది స్కాటరింగ్ జరుగుతుంది, స్కాటరింగ్. సో లైట్ స్కాటరింగ్ జరుగుతుంది. ఆ స్కాటరింగ్ ఫినామినాని ఈ పర్టికులర్ ఫోటో డయోడ్ డిటెక్టార్స్ డిటెక్ట్ చేస్తాయి. సో స్కాటరింగ్ ప్యాటర్న్ బట్టి మనకు డైరెక్ట్గా పార్టికల్ సైజ్ అనేది వచ్చేస్తుంది. సో డిపెండింగ్ అపాన్ ద స్కాటరింగ్ pattern of the laser light, we can determine particle size from which we can get an idea of molecular mass. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండైరెక్ట్గా 3 మేజర్ స్టెప్స్ జరుగుతుంది. ఏవేవి అవి? ఫస్ట్ స్టెప్లో యాటమైజేషన్. సో యాటమైజేషన్లో ఏం జరుగుతుంది, ద మొబైల్ ఫేస్ అండ్ ద శాంపుల్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద కాలమ్ ఆఫ్ ద సైజ్ ఎక్స్ట్రూజన్, దే ఆర్ బీయింగ్ మిక్స్డ్ విత్ నైట్రోజన్ అండ్ ఎయిర్ at very high flow rates, which is making them into a fine droplets. Next ఆ fine droplets అయిన తర్వాత హీటింగ్ బ్లాక్ ద్వారా ఎవాపరేషన్ చేస్తున్నాం, సో దట్ ఆల్ ద మొబైల్ ఫేస్ విల్ బి ఎవాపరేటెడ్, లీడింగ్ ఓన్లీ ద డ్రై ఆర్ సొల్యూట్ పార్టికల్స్ ఎంటరింగ్ ఇన్ టు ద లాస్ట్ పోర్షన్. సో లాస్ట్లో డిటెక్షన్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం డిటెక్షన్? by means of a laser source which is always directed towards the particles, and these particles will scatter the light, and depending upon that scattering pattern you can determine the particle size from which you can determine the molecular mass. So this is how an evaporative light scattering detector works, and this is widely used to get an idea about the particle size of the separated particles. Then coming to the advantages of size exclusion. సో షార్ట్ అండ్ వెల్ డిఫైన్డ్ సపరేషన్ టైమ్స్. సో మనకు ఎగ్జాక్ట్గా ఎంత టైంలో వచ్చేస్తుంది పార్టికల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే స్టేషనరీ ఫేజ్ యొక్క పోర్ సైజ్ బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లాంగ్గా వచ్చేది లేదు, త్వరగా వచ్చేసేది అంటూ ఉండదు. సో హియర్ వీ కెన్ కంట్రోల్ ద రిటెన్షన్ టైమ్ ఆఫ్ a particle by the proper selection of the stationary phase pore size. Narrow bands which leads to good sensitivity. సో మనకు సపరేట్ అయ్యే బ్యాండ్స్ అన్నీ కూడా నారోగా వస్తాయి, బ్రాడ్గా లేకుండా. సో దీనివల్ల సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ శాంపుల్ లాస్ బికాస్ సొల్యూట్స్ డు నాట్ ఇంటరాక్ట్ విత్ ద స్టేషనరీ ఫేజ్. సో మనం ఇందాక చెప్పాం కదా, సో ఇక్కడెక్కడా కూడా ఈ పర్టికులర్ టెక్నిక్లో ఫిజికో కెమికల్ ఇంటరాక్షన్ అనేది ఉండదు, ఓన్లీ ఫిల్టరేషన్ కాన్సెప్ట్లో జరుగుతుంది కాబట్టి మనకు శాంపుల్ లాస్ అనేది ఉండదు. దెన్ absence of column deactivation brought about by interaction of solute with packing. సో ఇక్కడ కాంపౌండ్స్ అల్టిమేట్గా అన్నీ కూడా దే విల్ బి ఎల్యూటెడ్ ఫ్రమ్ ద కాంపౌండ్. సో అట్ లాస్ట్ అన్ని కాంపౌండ్స్ కూడా స్టేషనరీ ఫేజ్లో రిటైన్ కాకుండా బయటకు వచ్చేస్తాయి మొబైల్ ఫేజ్తో పాటు, అది ఎంత చిన్న పార్టికల్ అయినా కూడా. సో అందువల్ల ఏమవుతుంది, కాలంలో బ్లాక్ అవ్వడము లేదు కాలం డీయాక్టివేషన్ చేయడము ఇట్లాంటివంతా ఏముండదు. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ప్రాపర్టీ ఆఫ్ ద సైజ్ ఎక్స్క్లూజన్ chromatography. Coming to few disadvantages. So it is having only a limited number of bands can be accommodated because the time scale of the chromatography is short. సో ఇక్కడ మనం ఇందాక చెప్పినట్లు మోర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని సపరేట్ చేయలేము. సో ఏవైతే ఇంటర్మీడియట్ పార్టికల్స్ ఉన్నాయో, లార్జర్ అండ్ స్మాలర్ పార్టికల్స్ మధ్యలో ఉండే పార్టికల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే సపరేట్ చేయలేము, కూడా తక్కువ పార్టికల్ సైజ్ ఉండేవి మనం సపరేట్ చేసుకోవచ్చు. Then inapplicability to samples of similar size such as isomers. సో ఇందాక మనం చెప్పాం కదా, క్లోజ్లీ రిలేటెడ్ మాలిక్యులర్ మాసెస్ కానివ్వండి లేదా ఐసోమర్స్ కానివ్వండి, అట్లాంటి వాటిని అన్నిటిని కూడా మనం సపరేట్ చేయలేము. ఎందుకని, సేమ్ సైజ్ అంటే దే విల్ బి ఎల్యూటెడ్ యాజ్ ఎ సింగిల్ కాంపౌండ్ బట్ నాట్ డిఫరెంట్ కాంపౌండ్స్. సో ఇక్కడ పార్టికల్ సైజ్ ప్రకారం కాబట్టి సేమ్ సైజ్గా ఒక 2-3 డిఫరెంట్ సొల్యూట్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా సేమ్గానే వస్తాయి. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. సో జనరల్గా మన మాలిక్యులర్ మాస్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటున్నాం, అట్లీస్ట్ 10% డిఫరెన్స్ ఉంటే తప్పితే మనకు గుడ్ రెజల్యూషన్ రాదు. సో ఫర్ ఆల్ ద శాంపుల్స్ దట్ యు ఆర్ సపరేటింగ్ దే షుడ్ అట్లీస్ట్ కంటైన్ ఏ 10% ఆఫ్ difference in their molecular mass to be reasonably separated by the size exclusion chromatography. So these are certain disadvantages of size exclusion chromatography.
Then coming to the applications, so these are used for the separation of high molecular mass natural product molecules from low molecular mass species and from salts. Another useful application is the separation of homologs and oligomers, and other applications include rapid determination of molecular mass, mass distribution of larger polymers and natural products, and lastly biomolecules ని separate చేయొచ్చు. So these are the applications of size exclusion chromatography, and this is about the size exclusion chromatography. So relative గా ఈ పర్టికులర్ టాపిక్ చాలా ఈజీ టాపిక్.